మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఒక కామెడీ రాయడం 1 వీక్ అంటే అది కథ అయితే రాసేయచ్చు. కామెడీ అంటే ఎగ్జాక్ట్గా ఉండాలి, ఆ టైమింగ్ కానీ ఆ పంచ్ కానీ, మళ్ళీ ల్యాగ్ ఉండకూడదు. మళ్ళీ ఒక రాసేవాడికి అందరు బాడీ లాంగ్వేజ్లు అర్థం అవ్వాలి. ఓకే, తన టీంలో వాళ్ళే కూడా వాడు ఎలా చెప్పాలో ఆడికి తగ్గట్టు మనం రాయాలి, నేను వేసే కౌంటర్కి తగ్గట్టు నేను రాయాలి. కాబట్టి అందరూ ఇప్పుడు నేను నా జబర్దస్త్ ఒక్కటే కదండి, నేను మిగతా షోలకు కూడా రాస్తాను. యాక్చువల్గా నా షో నా ఇష్టం అని మన చంటి చేసే నా షో నా ఇష్టంకి డీలో వీళ్ళు చేసే కామెడీ, మన ప్రదీప్ అన్న, సుధీర్ అన్న, రష్మి వీళ్ళందరూ చేసే కామెడీ ఇవన్నీ నేనే రాస్తాను. యాక్చువల్గా అంతకుముందు మొన్నటిదాకా వచ్చిన సినిమా చూపిస్తాము, గెటప్ సీను నేను చేసి ఇట్లా మల్లెమాల్లో చాలా షోస్ నేనే వర్క్ చేశాను యాక్చువల్గా. ఇట్లా కాబట్టి వాళ్ళందరూ బాడీ లాంగ్వేజ్లో అర్థం చేసుకొని రాయాలి అవన్నీ. ఇప్పుడు ఒక సుధీర్కి రాసేటప్పుడు సుధీర్ బాడీ లాంగ్వేజ్ నేను అర్థం చేసుకోవాలి. ప్రదీప్ అన్నకు వాళ్ళకి రాసేటప్పుడు రష్మి ఎలా చెప్తుంది ఆమె వచ్చిరాని తెలుగులో, చంటి అన్న ఆయనకు ఒక ఫ్లో ఉంటుంది. కాబట్టి మెయిన్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకొని స్క్రిప్ట్ రాయాలి. ఏదైనా సినిమాల్లో అయినా అంతే. ఇప్పుడు అల్లా నరేష్ అనుకు ఒక డైలాగ్ రాయాలంటే అంతకుముందు ఆయన చేసినవన్నీ చూడాలి, ఆయన స్టైల్ ఆఫ్ అది ఫాలో అవ్వాలి. కాబట్టి రైటింగ్ చాలా కష్టం. అండ్ వీక్లీ రాయాలి. అండ్ నాకు తెలియదు అసలు మీరు ఇన్ని రాస్తారు అని. అంటే మీరు ఒక వీక్లో తీసుకుంటే ఎన్ని ఎపిసోడ్స్కి రాయాల్సి ఉంటుంది జబర్దస్త్ కలిపి? ఆల్మోస్ట్ మంత్ అంతా నాకు ఏవో ఒకటి ఉంటానే ఉంటాయి, మల్లెమాల్లో షోస్ ఏవో ఒకటి ఉంటానే ఉంటాయి. ఓకే, అసలు అన్ని రాయాలి అంటే కామెడీలో చాలా కష్టం. 24 hours అప్డేట్ ఉండాలి. అండ్ మీరు అన్నట్టు మనుషుల గురించి తెలిసి ఉండాలి. సో మీరు ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటారా? అంటే మీ ఒక్క బ్రెయిన్ అన్నీ రాసేయగలదా, లేకపోతే అప్డేట్స్ తీసుకుంటూ ఉంటారు పక్కన? యాక్చువల్గా నేను అలవాటు చేసుకున్నానండి. నేను ఒక స్క్రిప్ట్ రాసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టేస్తాను, ఫోన్ మొత్తం ఆఫ్ చేసేసి వాళ్ళ గురించి ఎక్కువ థింక్ చేస్తూ రాసేస్తానండి ఎక్కువ. అంటే ఒక రోజు ఇది కూర్చొని ఇది అయిపోవాలంటే ఆ రోజు అయిపోవాలంతే, అలా కేటాయిస్తాను ఎక్కువ నేను. అంటే వేరే వాళ్ళు ఇంటరప్ట్ అయితే ఎక్కడో స్క్రిప్ట్ డిస్టర్బ్ అయిద్దని నా ఫీల్ అండి. వేరే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, వాళ్ళు మన మైండ్ సెట్లో ఉంటారు, మీరు మైండ్ సెట్లో ఉంటారు. ముందు వాళ్ళు కాదంటే ఫీల్ అయిపోయి మళ్ళీ ఏదో ఇలాగ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది, ఇది బాగా పేలిద్దని వాళ్ళు అనుకుంటారు. నేను నాకు నచ్చకపోవచ్చు, అది నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ ఎందుకు లేని చెప్పి నేనే సోలోగా కూర్చొని ఎక్కువ రాసేస్తాను. బట్ ఎక్కడ ప్రాబ్లం రాలేదా? ప్రతి వారం మీరే రాయాలి అంటే మేబీ పర్సనల్ లైఫ్ ఒక స్టేజ్కి వచ్చేసరికి నేనే గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు నా షో నా ఇష్టం 60 ఎపిసోడ్ల తర్వాత నేను గ్యాప్ తీసుకున్నాను, ఇంకో పర్సన్ రాస్తున్నాడు ఇప్పుడు. ఓకే, అంటే ఎక్కడో నాకు ఆ టైం కుదరట్లేదు. ఇప్పుడు ఒకవేళ సినిమాలు చేస్తే ఈ గ్యాప్లో టైం కుదరక నేను షూటింగ్ స్పాట్లో నుంచి అక్కడ ఆల్రెడీ అవి రాస్తూ మళ్ళీ ఇవి కూడా వీళ్ళు ఫోన్ చేసి ఇది కావాలనేసరికి కుదరట్లేదని చెప్పి నేను నా షో నా ఇష్టం బ్రేక్ తీసుకున్నాను. అలాగే సినిమా చూపిస్తామో అయిపోయింది. ఇట్లా కొన్ని నేను వాంటెడ్గా బ్రేక్ తీసుకునే అమ్మాయి. ఓకే, మీరు ఇక్కడికి వచ్చాక ఈ ఫీల్డ్లో వస్తూ ఉన్నప్పుడు కానీ ఇక్కడే ఉంటున్నప్పుడు కానీ ఏదైనా స్ట్రగుల్ ఏ పీరియడ్లో అయినా ఎక్కువ స్ట్రగుల్ అలా అంటే వెనక్కి తిరిగి చూస్తే అది ఎప్పుడు గుర్తొచ్చేది అలాంటిది? అదే స్టార్టింగ్లో నేను ఇంక ఇంట్రెస్ట్ వచ్చాక మధ్యలో అక్కడికి బ్రేక్ తీసుకున్నాను. జబర్దస్త్ ఎడిటింగ్లో ఉండట్లేదని బ్రేక్ తీసుకున్న తర్వాత సినిమాలో ట్రై చేద్దాం అప్పుడు స్టార్ట్ చేసి ఒకసారి ఒక ఆఫీస్కి వెళ్తే ఒక 3,000 నా దగ్గర మనీ తీసుకున్నారు. మీరు ఓకే అండి రేపు ఉదయాన్నే రండి అన్నారు. రేపు ఉదయం వెళ్ళేసరికి అసలు ఆఫీసే లేదు అక్కడ. అలాంటివి కూడా ఇచ్చాను నేను. ఒక 3,000 మనీ కావాలంటే ఏదైనా ఇవ్వాలేమో, నాకు తెలియదు కదా ఈ ఫీల్డ్, ఇవ్వాలేమో ఇట్లా మనం రేపు షూటింగ్ చేయాలంటే అని నేను ఒక 3,000 మనీ ఇచ్చి ఉదయం వెళ్ళేసరికి అసలు ఆఫీస్లో ఎవరు లేరు, అది లాకేసి ఉంది, మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఇలా కూడా జరుగుతాయి అనేది ఒకటి తెలిసింది. ఇంకెవరికి ఇవ్వకూడదు అనేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సినిమా ఫీల్డ్లో ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వకూడదు అనేది ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ అంటే ఫేస్బుక్లో ఎవరైనా ఫోటోలు పెడతారు కదా, ఒక కళ్యాణ్ రామ్తో దిగిన ఫోటో, సునీల్ గారితో ఎవరితో దిగిన ఫోటోలు నేను కొన్ని చూసి ఒక అతని ఇతను ఎవరో మంచి ఫీల్డ్లో పరిచయం ఉన్న వ్యక్తి అని చెప్పి ఫోన్ చేశాను. అతనికి ఫోన్ చేస్తే బ్రదర్ ఇట్లా నాకు ఏదైనా ఫీల్డ్ ఏదైనా చూడవంటే నేను సునీల్ దగ్గర జాయిన్ చేస్తా, ముందు నా సెల్లుకి ఒక 100 రూపాయలు బ్యాలెన్స్ చేయాలి. సునీల్ దగ్గర జాయిన్ చేయడానికి వీడి సెల్లుకి నేను 100 రూపాయలు బ్యాలెన్స్ చేయించడానికి అర్థమయ్యేది కాదు. నేను కళ్యాణ్ రామ్ దగ్గరికి పంపిస్తా, నాకు ఒక బిర్యానీ. ఏంట్రా ఇది నువ్వేం చేస్తున్నావు నాకు అర్థం. కొంతమంది ఉంటారండి, ఎలా ఉంటుందంటే మన ముందు బిల్డప్ ఇవ్వడానికి, హలో ఆ 2 కోట్ల ప్రాజెక్ట్ ఉంది కదా దాన్ని అది ఫస్ట్ అట్లా పక్కన పెట్టండి భయ్య, 2 రూపాయలు కిల్లి తీసుకుంటారా, వీడికి 2 రూపాయలు లేవు జేబులు, 2 కోట్ల ప్రాజెక్ట్ గురించి డీల్ చేస్తుంటాడు. అంటే మన ముందు బిల్డప్ మనం ఏదో
అది ఇస్తా అని అట్లా ఇప్పటికీ అలాంటి నమ్మే వాళ్ళు ఉన్నారా అండి? ఇప్పటికీ ఉన్నారండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారండి. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను. ఈ ఫీల్డ్కి రావాలనుకునే వాళ్ళకి ప్రతిదీ వాడు ఎవరితోనే ఫోటో చూసినా కూడా వీడికి వాళ్ళు తెలిసేమనుకుంటాడు. జూనియర్ ఎన్టీఆర్ పక్కన చిరంజీవి గారి పక్కన ఫోటో దిగితే చిరంజీవి గారి క్లోజా నువ్వు అంత క్లోజా అనే ఫీల్డ్లో ఉంటారు ఈ ఫీల్డ్కి వచ్చేవాళ్ళు. వాళ్ళకి తెలియదు అది ఏదో సరదాగా ఈడు అట్లా వెళ్ళి ఫోటో దిగినోడే అని తెలియదు. ఇట్లాంటివన్నీ నమ్ముతుంటారు ఈ ఫీల్డ్లో ఎక్కువ. అలా జరిగేవి. నాకు సినిమా ఫీల్డ్కి ఏం అవసరమో యాక్టింగ్ ఎట్లాంటిది అవసరమని కూడా తెలియదు. వన్స్ ఫిక్స్ అయిన తర్వాత నా బీటెక్ సర్టిఫికేట్, నేను యాక్చువల్గా టాప్ క్లాస్ స్టూడెంట్ అండి. బీటెక్లో 80%, 10th 90%, ఇంటర్లో 95% ఉన్నాయి నాకు. యాక్చువల్గా ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళేవాడిని దాసనారాయణరావు గారి ఇంటికి. అంటే మనకు తెలియదు వాళ్ళకి ఏం చెప్తే ఫీల్డ్లోకి వెళ్తామనేది తెలియక ఈ సర్టిఫికెట్లు తీసుకెళ్ళేవాడిని. వాళ్ళు ఇవి చూసి అవును ఇవి ఉంటే నువ్వు ఇందులోకి ఎందుకయ్యా, నువ్వు ఏదైనా మంచిగా చేసుకోవచ్చు కదా అనేవాళ్ళు. మరి ఇవి ఎందుకు, అది అగెన్స్ట్గానే అయ్యేది. ఇవి తీసుకొని నేను అట్లా మోహన్ బాబు గారి ఇంటికి, ఫిల్మ్ నగర్లో దగ్గర ఇళ్ళన్నీ అన్నిటికీ వెళ్ళేవాను అనమాట. అసలు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలో కూడా తెలియదు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమొస్తుంది మనకి అవన్నీ ఇప్పుడు తెలుస్తాయి అనమాట. అప్పట్లో వెళ్ళేవాడిని. ఇలా అంటే ఒకసారి ఫిక్స్ అయ్యాక ఇందులోకి వెళ్ళాలని ఫిక్స్ అయిన తర్వాత, జాబ్ క్విట్ చేసిన తర్వాత ఇలాంటివన్నీ జరిగాయి. అవన్నీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు సరదాగా నవ్వు వస్తాయి, అప్పుడు బాధ అనిపించాయి. మీరు కొంచెం ఇంకా సక్సెస్ఫుల్ అయ్యాక మీరు కెరియర్ అంటే ఒకటి సెట్ చేసుకున్న తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, మీ ఊర్లో వాళ్ళు కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అడుగుతుంటారా అన్న నాకు పక్క అడుగుతారండి. అంటే కొంతమందికి ఉంటుంది, ఎక్కువ అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కడో రేర్గా కొంతమందికి ఉంటుంది. వాళ్ళకు కూడా నేను అదే చెప్తాను, బ్రదర్ నీ దగ్గర నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే, ఆ టాలెంట్ ఉంటే ఫస్ట్ మనంతటా మనం ఎవరిని పెట్టడానికి లేదండి. ఇక్కడ కూడా ఒకప్పుడు సరదాగా నిలబెట్టడం ఉండేవి, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో జబర్దస్త్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నారన్న. వాళ్ళు ఆడిషన్ చేసి ఇతని దగ్గర నిజంగా వర్త్ ఉంటే వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అన్ని టీములకి, ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళకి. నా టీంలోకి అలా వచ్చిన వాళ్ళే ఒక ముగ్గురు, దొరబాబు, మోహన్ అని ఒక ఇద్దరు, ఇట్లా ఒక ముగ్గురు అలా వచ్చిన వాళ్ళే, అలా టాలెంట్ చూసి తీసుకున్న వాళ్ళే. కాబట్టి ఇప్పుడు ఒక 7 నా దాంట్లో ఫిక్స్ అయి ఉన్నారు. ఇంకెవరైనా పొరపాటున వీళ్ళు ఎవరైనా వేరే చోటకి వెళ్ళిపోతే ఇంకొకరు అట్లా టాలెంటెడ్ పర్సన్ ఒక్కొక్కరిని తీసుకోవడమే ఉంటుంది. మనం ఒకేసారి ఎక్కువ మందిని తీసుకోలేం కాబట్టి. అండ్ ఈ మూవీ డైరెక్టర్ ప్రజిత్, అవునండి. సో ఆయన మీకు ఏ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చారు? అండ్ ఇది యాక్చువల్గా మలయాళం డైరెక్టర్ అండి అతను. మలయాళంలో ఒరువడక్కన్ సెల్ఫీ అని ఈ ఒరిజినల్ ఫిల్మ్ అక్కడ ఆయనే తీశారు. మళ్ళీ మనకు ఆ ఫీల్ పోకూడదని చెప్పి ఆయనే పెట్టడం జరిగింది ఇక్కడ కూడా. యాక్చువల్గా తెలుగు లాంగ్వేజ్ రాదు కాబట్టి మాకు మధ్యలో మడతకాజ డైరెక్టర్ సీతారామరాజు గారు ఉన్నారు కదా, మడతకాజ సినిమా తీసిన ఆయన కూడా ఈ సినిమాకి వర్క్ చేశారండి. ఆయన మెయిన్ అసెట్. యాక్చువల్గా ఈ సినిమాకి ఆల్మోస్ట్ అందరికీ దగ్గరుండే ఆయనే తెలుగు ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం రాకుండా మొత్తం సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట. మేము అనుకున్నది డైరెక్టర్ గారికి చెప్పేవాడు, డైరెక్టర్ గారు అనుకున్నది మాకు చెప్పేవారు అనమాట. మధ్యలో ఆయన ఇలా లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లేకుండా టోటల్గా అంతే. ఆయన అక్కడ మంచి హిట్ అండి యాక్చువల్లీ ఒరువడక్కన్ సెల్ఫీ. నేను విన్నాను. అంటే సేమ్ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉందా అక్కడ కూడా, ఆ మూవీలో కూడా? మీ క్యారెక్టర్ ఉందండి.